ఇక్కడ ఒకసారి చూడండి. జొన్నలు తరలించేది ఎప్పుడు? గోదాముల్లో మక్కిపోతున్న 5 లక్షల క్వింటాళ్ళట. గడువు ముగిసినా తీసుకెళ్ళని టెండర్ సంస్థలు బూజు పడుతున్నాయని మార్క్ఫెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయట. ఏం ఘోరం ఇది? నీకు బయట ఇప్పుడు జొన్నలు కావాలరా బాబు అని సూపర్ మార్కెట్కి పోతే కిలో ఎంత రేటు ఉంటుంది మీకు తెలుసు కదా. కిలో 100 రూపాయలు ఆ పైన ఉంటుంది కావాలంటే. అసలు మీకు ఈ జొన్నలు దొరకడం అన్నది కూడా కష్టం అయిపోయింది. సో ఎక్కడో దగ్గర సెలెక్టెడ్ షాప్స్తో తప్ప ప్రతి కిరాణా షాప్లో దొరికే అవకాశం లేదు. మరి ఇంత ఇప్పుడు ఆల్టర్నేట్ క్రాప్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మార్క్ఫెడ్ ఈ వేలంలో విక్రయించిన జొన్నలు గోదాముల నుంచి ఖాళీ కావట్లేదట. అంటే కొన్న తర్వాత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత మార్క్ఫెడ్ ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా 5 లక్షల క్వింటాళ్ల జొన్నలు గోదాముల్లోనే మూలుగుతున్నాయి. ఫలితంగా కొన్ని గోదాముల్లో నిల్వ చేసిన జొన్నలు బూజు బట్టి పుచ్చిపోతున్నాయట. మార్క్ఫెడ్ ఎండీకి ఆయా గోదాముల నిర్వాహకులు కంప్లైంట్ చేస్తున్నారు. ఒకవైపు గోదాముల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో టెండర్లో విక్రయించిన జొన్నలు నెలల తరబడి గోదాముల్లో మూలుగుతుండడం ఇబ్బందిగా మారింది. 2024-25 యాసంగి సీజన్లో రైతుల దగ్గర నుంచి 15,60,000 క్వింటాళ్ల జొన్నలు క్వింటాల్కు 3,371 రూపాయల కనీస మద్దతు ధరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. వీటిని ఈ టెండర్ పద్ధతిలో బహిరంగ మార్కెట్లో విక్రయించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్లోనే టెండర్ల ప్రక్రియను మార్క్ఫెడ్ పూర్తి చేసింది. క్వింటాల్కు 1,630 రూపాయల చొప్పున 2 ఏజెన్సీలకు టెండర్లు ఖరారు చేసింది. 2 నెలల్లోపుగా జొన్నలు తీసుకుపోవాలని, గోదాములు ఖాళీ చేయాలని నిబంధన విధించింది. కానీ ఇప్పటికీ 5 లక్షల టన్నుల జొన్నలు గోదాముల్లోనే మూలుగుతున్నాయి. లారీల కొరత వల్లే జొన్నల రవాణా నిలిచిపోయిందని టెండర్ సంస్థలు చెబుతుంటే గోదాముల్లో నిల్వ ఉన్న జొన్నలు పుచ్చుబడుతున్నాయని నిర్వాహకులు ఇటీవల మార్క్ఫెడ్ ఎండీ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు చేసిన జొన్నలను జగిత్యాల జిల్లాలోని నాచుపల్లి గోదాముల్లో డంపు చేశారు. ఎక్కువ భాగం దుమ్ము బట్టి బూజు పట్టినాయట. వీటిని తీసుకెళ్లేందుకు టెండర్ సంస్థలు ముందుకు రావట్లేదట. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ అధికారులు ఇటీవల టెండర్ ఏజెన్సీలకు లేఖ రాసినట్టు తెలిసింది. టెండర్లో విక్రయించిన జొన్నలు నెల తరబడి గోదాముల్లో మిగిలిపోవడం, టెండర్ ఏజెన్సీలు సాకులు చెప్తుండడం ఆందోళనకరంగా మారింది. ఏంది ఇది?